తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మనకి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 500 కోట్ల రూపాయలు 22 జిల్లాలలోనైతే నిధులను కేటాయించడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మనకి ఈరోజు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను ఈరోజు విడుదల చేయనున్నారో అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక చాలామంది ఈ పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అటు ఎట్టకేలకు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులు పొందేవారు, ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బులను అయితే పొందేవారైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ నెలలో అవే పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే ఇవ్వడం జరిగితే మనకి ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మరలా ఇంకెప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది కూడా మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ అయినున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనే అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 2,016 రూపాయలు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో లబ్ధిదారులకైతే ఖాతాలలోనైతే పంపిణీ చేసేందుకు జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన కొత్త అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇటు ఎవరైతే అర్హత సాధించినటువంటి మహిళలు ఉన్నారో అటువంటి మహిళల ఖాతాలలో ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి ఈ ఏదైతే మే నెలలో లేదంటే మే నెల చివరి వారం నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు. ఇక మనకి ఈరోజు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయని వెల్లడించడం జరిగింది. ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.